ఈ ఇన్సిడెంట్ జరిగింది శ్యామ్కి. శ్యామ్కి ఇప్పుడు 25 ఇయర్స్. తను ఇప్పుడు ఇండియాలో ఉన్న టాప్ కంపెనీస్లో ఒక దాంట్లో వర్క్ చేస్తున్నాడు. అయితే రీసెంట్గానే శ్యామ్కి ఇండియా నుంచి జపాన్లో ఉన్న టోక్యోకి ట్రాన్స్ఫర్ అయింది. ఇండియా వదిలిపెట్టి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉన్నా సరే వేరే కంట్రీకి వెళ్తున్నాను కదా అని కొంచెం ఆనందంగా ఉన్నాడు శ్యామ్. ఇక ఇండియాలో ఉంటున్న లాస్ట్ రోజు తన ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ కలిసి మంచిగా టైం స్పెండ్ చేస్తాడు శ్యామ్. ఇంకా ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి తర్వాత రోజే టోక్యో వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కుతాడు. శ్యామ్ ఇంతకుముందు ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కలేదు, అందుకని ఫ్లైట్లో కూడా భయపడుతూనే కూర్చుంటాడు. కానీ తర్వాత రోజు ఫ్లైట్ జపాన్లోకి ఎంటర్ అయ్యాక అక్కడ సీనరీ మొత్తం విండోలో నుంచి చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు శ్యామ్. ఇంకా ఫ్లైట్ దిగగానే తన కంపెనీ వాళ్ళు అరేంజ్ చేసిన ఒక అతను శ్యామ్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తాడు. అలా వచ్చిన అతను శ్యామ్ ఉండడానికి అలాట్ చేసిన రూమ్కి శ్యామ్ని తీసుకెళ్తాడు. అయితే మామూలుగానే టోక్యో సిటీ అడవి పక్కన ఉంటుంది. అందులోనూ శ్యామ్కి ఉండడానికి ఇచ్చిన రూమ్ కూడా మరీ దగ్గరగా ఉంటుంది అడవికి. అయితే శ్యామ్ కూడా కంపెనీ వాళ్ళు ఇచ్చే రూమ్ కదా, దీనికి మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు అని అనుకుంటాడు. ఆ రూమ్ అడవికి పక్కన ఉన్నా సరే శ్యామ్కి ఆ రూమ్ బాగా నచ్చింది. ఎందుకంటే ఉదయాన్నే లేకోగానే ఆ అడవిలోకి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా రోజు అక్కడే కూర్చుని చాలాసేపు అడవిలోకే చూస్తూ ఉండేవాడు శ్యామ్. ఇలా కొన్ని రోజులకి తనకి తన కొత్త ఆఫీస్ అలవాటు అయిపోయింది. ఇంకా జపాన్ కూడా బాగా నచ్చేసింది. అలాగొకరోజు తను ఆఫీస్ నుంచి పని పూర్తి చేసుకుని బస్ దిగేసి తన ఇంటి వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. శ్యామ్కి ఆఫీస్లో రోజంతా వర్క్ చేసి ఇంటికి వచ్చాక మళ్ళీ వండాలంటే చాలా చిరాగ్గా ఉండేది. అందుకని తన వీధి చివరున్న ఒక నూడిల్స్ బండి దగ్గర డైలీ తను తినడానికి ఫుడ్ని తీసుకెళ్లేవాడు. ఇంకా రోజులాగానే ఆ నూడిల్స్ బండి దగ్గరే ఫుడ్ తీసుకుని ఇంటికి వెళ్దామని చెప్పి ఈరోజు ఏం నూడిల్స్ తీసుకెళ్దామా అని ఆలోచించుకుంటూ శ్యామ్ అలా నడుస్తున్నాడు. అలాగ నడుస్తూ ఆ నూడిల్స్ బండి ఉండే మూల దగ్గరికి వచ్చాడు. శ్యామ్ సరిగ్గా ఆ నూడిల్స్ బండి మూల మీదకి రాగానే ఆ నూడిల్స్ బండి ఓనర్ అయిన తనాకా గట్టిగా అరుస్తున్నట్టు శ్యామ్కి వినిపించింది. శ్యామ్ ఇంకా కన్ఫ్యూజన్తో ఆగిపోయి ఆ మూల దగ్గర నుంచి ఆ నూడిల్స్ బండి వైపు చూశాడు. ఆ నూడిల్స్ బండి దగ్గర ఓనర్ తనాకాని ఎవరో ఒక బ్లాక్ మాస్క్ వేసుకున్న అతను గొంతు పట్టుకుని బెదిరిస్తూ ఉంటాడు. ఇంకా తన రెండో చేతిలో ఒక గన్ కూడా ఉంటుంది. ఆ గన్తో షూట్ చేస్తానని ఆ ఓనర్ని బెదిరించి డబ్బులు ఇచ్చేయమని బెదిరిస్తూ ఉంటాడు. కానీ ఆ ఓనర్ మాత్రం ఇవ్వడానికి ఒప్పుకోడు. అక్కడ జరుగుతుందంతా శ్యామ్ ఆ మూల దగ్గరే నుంచుని భయపడుతూ చూస్తూ ఉంటాడు. ఇంత లోపల ఒక పెద్ద సౌండ్ వస్తుంది. శ్యామ్ ఒక్కసారిగా కళ్ళు మూసుకుంటాడు. తన కళ్ళు తెరిచి మళ్ళీ ఆ నూడిల్స్ బండి వైపు చూసేటప్పటికీ ఆ ఓనర్ తనాకా కింద పడిపోయి ఉంటాడు. కింద పడిపోయిన ఓనర్ తనాకా బాడీ నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇంకా వచ్చిన అతను తనాకాని షూట్ చేసేసాడని శ్యామ్కి అర్థమైంది. ఆ ఓనర్ని చంపేశాక ఆ దొంగ ఇంకా షాప్లోకి వెళ్ళిపోయి అక్కడున్న డబ్బులన్నింటినీ తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాడు. ఇదంతా చూసి శ్యామ్ చాలా భయపడుతూనే ఒక్కసారిగా మెల్లమెల్లగా వెనక్కి నడుస్తూ ఉంటాడు. అలా వెనక్కి నడిచేటప్పుడు శ్యామ్ కాలు చూసుకోకుండా అక్కడున్న ట్రాష్ క్యాన్కి తగిలి ఆ ట్రాష్ క్యాన్ కింద పడిపోయి పెద్ద సౌండ్ వస్తుంది. ఆ వచ్చిన సౌండ్కి ఆ దొంగ ఒక్కసారిగా శ్యామ్ వైపు చూస్తాడు. ఆ దొంగ డబ్బులు తీసుకునేటప్పుడు తన మాస్క్ని తీసి పక్కన పెట్టేశాడు. అంటే ఇప్పుడు తన మొహాన్ని శ్యామ్ చూసేశాడు కాబట్టి శ్యామ్ని అలాగే వదిలేస్తే ఆ దొంగని పోలీసులకి పట్టించేస్తాడని ఆ దొంగ అనుకుంటాడు. ఆ దొంగ వెంటనే తన గన్ను తీసుకుని శ్యామ్ వైపు పరిగెడతాడు. శ్యామ్ కూడా ఆ దొంగ తన వైపు రావడం చూసి కంగారుగా దూరంగా పరిగెడతాడు. శ్యామ్ అలాగా పరిగెడుతూ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు. కానీ ఆ దొంగకి అది తన ఇల్లు అని తెలియకూడదని శ్యామ్ అనుకుంటాడు. ఇంకా తన ఇల్లు వచ్చినా సరే అక్కడికి వెళ్లకుండా తన అడవిలోకి పరిగెడతాడు. నైట్ టైం కావడం వల్ల ఆ అడవిలో చాలా చీకటిగా ఉంది. కానీ శ్యామ్ ఆ దొంగ నుంచి తప్పించుకోవడానికి ఏమీ పట్టించుకోకుండా అలాగే తొందరగా పరిగెడుతూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడే తనకి ఒక పాడుపడిపోయిన ఇల్లు కనపడింది. తను వెంటనే ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఉన్న చివరి గదిలోకి వెళ్ళి దాక్కుంటాడు. అలాగా శ్యామ్ ఆ గదిలో దాక్కుని పగిలిపోయిన గాజు కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉంటాడు. శ్యామ్ అలా చూస్తున్నప్పుడే ఆ దొంగ తనను వెతుక్కుంటూ అటువైపే వస్తాడు. తను మెల్లగా ఇంట్లోకి వస్తాడు. ఆ దొంగ ఒక్కొక్క గదిని దాటుకుంటూ శ్యామ్ ఉన్న ఆ గదిలోకి వచ్చేసాడు. తన ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి శ్యామ్ కోసమే వెతుకుతున్నాడు. తను అలా వెతుకుతూ ఉన్నప్పుడే బయట నుంచి పోలీసు సైరన్ పెద్దగా వినపడుతుంది. ఇంకా ఆ దొంగ పోలీసులకు భయపడి అక్కడి నుంచి త్వరగా పరిగెత్తుకుంటూ పారిపోతాడు. అలాగా ఆ దొంగ అక్కడి నుంచి పారిపోయిన కొంతసేపటి దాకా కూడా శ్యామ్ బయటికి రాడు. కొంతసేపు అక్కడే దాక్కున్నాక కొంచెం ధైర్యం తెచ్చుకుని శ్యామ్ బయటకు వస్తాడు. ఇందాక తను పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు తన ఫోన్ కూడా ఎక్కడ పడిపోయింది. అక్కడ చూస్తే చాలా చీకటిగా ఉంది. తను బయటికి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాడు. అలా చూస్తున్నప్పుడే తన జేబులో మ్యాచ్ బాక్స్ ఉందని శ్యామ్కి గుర్తొచ్చింది. ఆ మ్యాచ్ బాక్స్ని బయటికి తీసాడు. ఆ మ్యాచ్ బాక్స్లో చూస్తే ఒక్క అగ్గిపుల్ల మాత్రమే ఉంది. ఇంకా ఆ ఒక్క అగ్గిపుల్లనే వెలిగించి ఆ వెలుతురులోనే బయటకు వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడు ఇంకా వెలుతురు ఆగిపోకూడదు కాబట్టి ఆ అగ్గిపుల్లతో ఆ అగ్గిపెట్టిని కూడా కాల్ చేస్తాడు. ఇంకా త్వరగా నడుచుకుంటూ బయటకు వెళ్తుంటే తనకి ఒక కాగితపు లాంతర్ కనపడుతుంది. ఇంకా తొందరగా ఆ కాలుతున్న అగ్గిపెట్టితో ఆ లాంతర్ని వెలిగిస్తాడు. ఆ లాంతర్లో నుంచి ఎల్లో కలర్ షేడ్లో లైట్ బయటకు వస్తుంది. తను అలాగా వెలుతురులో బయటకు చూస్తూ ఉంటాడు.
శ్యామ్ అలాగ చూస్తున్నప్పుడే ఒకటి అబ్జర్వ్ చేస్తాడు. తను ఆ లాంతర్ని పట్టుకున్నప్పుడు వెలుతురు గోడ మీద పడుతుంది. అయితే ఆ గోడ మీద శ్యామ్ నీడ పడట్లేదు, కానీ ఏదో ఒక వింత ఆకారం యొక్క నీడ కనపడుతుంది. ఆ నీడ చూడడానికి ఒక అమ్మాయి నీడలాగా కనపడుతుంది. ఇంకా పొడవాటి చేతులతో, ఆ చేతులకు కూడా చాలా పొడవుగా గోళ్ళు ఉంటాయి. ఆ లాంతర్ని వెలిగించి ఇంకా గోడ మీద నీడ రాగానే అడవి మొత్తం చాలా వింత వింత శబ్దాలు రావడం మొదలవుతాయి. ఏదో తోడేళ్ళు, కుక్కలు అన్నీ కలిసి వింతగా అరుస్తున్నట్టు శబ్దాలు వినపడుతూ ఉంటాయి. శ్యామ్ ఇదంతా గమనిస్తున్నప్పుడే గోడ మీద పడున్న ఆ నీడ శ్యామ్ వైపు రావడం మొదలవుతుంది. ఆ నీడ దగ్గరకు వచ్చే కొద్దీ ఎవరో ఒక అమ్మాయి గట్టిగా చాలా వికృతంగా ఏడుస్తున్నట్టు వినపడుతుంది. ఇదంతా చూసేసరికి శ్యామ్కి ఆ ఇంట్లో ఏదో ఉందని అర్థమవుతుంది. ఇంకా అక్కడి నుంచి చాలా భయంతో తొందరగా పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు. శ్యామ్ ఇంకెక్కడ ఆడుకోకుండా చాలా దూరంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చెట్టు దగ్గర ఆగుతాడు. ఇంకా ఆ లాంతర్ని పక్కన పెట్టేసి ఆ చెట్టు కింద కూర్చుని అటు ఇటు చూస్తాడు. తన అడవిలో బాగా లోపలికి వచ్చేసానని తనకు అర్థమవుతుంది. శ్యామ్కి అక్కడ ఉండాలని అస్సలు లేదు. చుట్టూరా తోడేళ్ళు అరుస్తున్నట్టు అరుపులు, ఇంకా చాలా గట్టిగా గాలి వేస్తూ ఉంటుంది. కానీ అక్కడ మొత్తం బాగా చీకటిగా ఉండడం వల్ల తను మళ్ళీ ఇంటికి వెళ్ళాలన్నా సరే తనకి దారి తెలియట్లేదు. అయినా కానీ బయటికి రావడానికి ప్రయత్నిస్తే ఇంకా లోపలికి వెళ్ళిపోతానేమో అనుకుని శ్యామ్ ఇంక అక్కడే ఉండాలని అనుకుంటాడు. ఇంకా ఆ లాంతర్ వెలుతురులోనే చెట్టుకు అనుకుని శ్యామ్ నిద్రపోతాడు. శ్యామ్ అలాగా బాగా నిద్రలో ఉన్నప్పుడు తన బాడీని ఒక్కసారిగా గట్టిగా ఎవరో పట్టేసుకున్నట్టు అనిపిస్తుంది. శ్యామ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లెగుస్తాడు. కానీ ఇప్పుడు చూస్తుంది తనకి నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఆ లాంతర్లో నుంచి చాలా పొడవైన చేతులు వచ్చి తన చుట్టేసుకుని గట్టిగా పట్టుకున్నాయి. ఇంకా ఆ చేతులు శ్యామ్ మెడ చుట్టూ కూడా చుట్టేసుకుని తనని చంపడానికి ప్రయత్నిస్తున్నాయి. శ్యామ్ ఆ చేతుల నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు, కానీ తన వల్ల అవ్వట్లేదు. ఇంతలో తన చేతికి ఒక కర్ర దొరుకుతుంది. ఆ కర్ర తీసుకుని ఆ చేతుల్ని గట్టిగా కొట్టి తప్పించుకుంటాడు. ఇంక ఇదంతా జరుగుతుంది ఆ లాంతర్ వల్లే అని చెప్పి ఆ లాంతర్ని కూడా ఆ కర్రతో కొట్టి నలిపేస్తాడు. ఇంకా ఆ లాంతర్ని పనికి రాకుండా చేయడానికి దాని మీద ఎక్కి తొక్కుతూ ఉంటాడు. శ్యామ్ అలాగా కాగితపు లాంతర్ని కాలుతో తొక్కేశాక అది పూర్తిగా చినిగిపోతుంది. ఆ లాంతర్ చినిగిపోగానే అడవి మొత్తం చాలా ప్రశాంతంగా అయిపోతుంది. ఇందాకటిదాకా అరుస్తున్న తోడేళ్ళు అరవడం ఆపేస్తాయి. ఇంకా గట్టిగా వీసే గాలి కూడా ఆగిపోతుంది. మొత్తం ప్రశాంతంగా ఉంది. ఇదంతా ఇలా ఉన్నప్పుడు ఒక్కసారిగా శ్యామ్ వెనక తిరిగి చూస్తాడు. ఆ లాంతర్ మళ్ళీ మామూలుగానే కనపడుతుంది. ఇంకా ఆ లాంతర్ వెలుగుతూనే ఉంటుంది. ఆ వెలుగుతున్న లాంతర్లో నుంచి ఎల్లో కలర్ లైట్ వచ్చి శ్యామ్ కంట్లో పడుతుంది. అలాగా తను చూడడానికి ఇబ్బంది పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఆ లాంతర్లో నుంచి ఒక ఎర్రటి పొడవాటి నాలుగు వచ్చి శ్యామ్ కాళ్ళ చుట్టూ చుట్టుకుంటుంది. శ్యామ్ తన కాళ్ళని కదిలించలేకుండా ఉన్నాడు. ఆ లోపలే ఆ లాంతర్లో నుంచి ఒక ఎర్రటి మహిళ బయటకు వస్తుంది. తన ఒళ్ళు నిండా ఘాట్లతో రక్తం గారుతూ తను చాలా భయంకరంగా ఉంది. అలా బయటకు వచ్చిన ఆ మహిళ మెల్లగా శ్యామ్ వైపే వస్తుంది. తను దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరో బాగా గట్టిగా ఏడుస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది. శ్యామ్కి అక్కడ ఏం జరుగుతుందో తెలిసే లోపలే ఆ దెయ్యం తనని చంపేస్తుంది. ఇంకా తర్వాత రోజు తనకా మర్డర్ గురించి ఇన్వెస్ట్ చేస్తా పోలీసులందరూ ఆ కాలడుగుల్ని ఫాలో అవుతూ అడవిలోకి వస్తారు. ఆ అడవిలో వాళ్ళకి శ్యామ్ యొక్క శవం కనపడుతుంది. ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరూ శ్యామ్ని బాకీ చోచిన్ చంపింది అని అనుకుంటారు. అక్కడ ఉండే వాళ్ళ ప్రకారం బాకీ చోచిన్ అనేది ఒక ప్రేతాత్మ. అయితే కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు ఇలాగ ఏదన్నా ఒక లాంతర్లోకి వెళ్ళి అక్కడే ఉంటారని, ఆ లాంతర్ని ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళని మాత్రం ప్రాణాలతో వదలరని అక్కడ వాళ్ళు చెప్పుకుంటారు.